దేవుని కథ ప్రారంభం. నాగంభట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణు పేరు నాగంభట్టు. ఆయనకు కుమారుడు కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా పేదవారు. భిక్షాటం చేసి కుటుంబపోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టు కాశీకి వెళ్లి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజాము లేచి కాశీకి ప్రయాణమే వెళుచున్నాడట. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యారట. ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుచున్నావయ్యా అని అడిగారంట. అయ్యా, నేను ధనం సంపాదించుకుంటూ కాశీ వెళుచున్నాను అని చెప్పారట. అప్పుడు వారు, ఓ వెరి బ్రాహ్మణుడా, కాశీ వెళితే నీకు ధనం ఎవరైనా మూట కట్టిస్తారా? కాశీ వెళితే విశ్వేశ్వర దర్శనం దొరుకుతుంది, గంగా స్నానం దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణాదేవి దర్శనం దొరుకుతుంది, బిందుపాదం దర్శనం దొరుకుతుంది. కానీ కాశీ వెళితే నీకు ధనం ఎవరైనా మూట కట్టిస్తారా? మేము కథ చెబుతాం, వింటావయ్యా అని అడిగారట. నాగంభట్టు అన్నారు, అటు ఏ దేవుడు కదా వివరించండి స్వామి అని వేడుకున్నారు. నారదులు చెప్పడం మొదలు పెట్టారు. పూర్వకాలమైన కోసల రాజ్యం కలదు. ఆ రాజ్యం పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగం చేస్తున్నారట. దేవతలు ప్రత్యక్షమయ్యారు, పాయాస పాత్ర ఇచ్చినారు. అది పట్టుకుని వెళ్లి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు భార్యలు ఇచ్చినారు. వారు ముగ్గురు కూడా పాయాసం భుజించినారు. గర్భవతులయ్యారు. నవమాసములు నిన్నాయి. చైత్ర శుద్ధ నవమి నాడు పునరుసు నక్షత్రమున శ్రీ రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించారు. వారు దిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె వెలుగుచున్నారు. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు ఇద్దరిని ఏక సంరక్షణార్థం అంతా పంపమని దశరథ మహారాజును అడగ్గా విశ్వామిత్రునితో రామలక్ష్మణుడు పంపుటకు దశరథ మహారాజు అంగీకరించారట. ముని వారిద్దరికి బల అతి బల విద్యలు నేర్పారు. రాముడు తాటకని చంపి శివుని విల్లు విరిచి సీతను పెళ్లి ఆడి అహల్యాశాప విమోచన చేసి పరశురాముని గర్భభంగం చేసి కైకవరము చేత 14 ఏళ్ళు అరణ్యవాసంలో ఉండగా రావణాసుడు సీతను ఎత్తుకుని పోగా లంకాపురమును కేగి లంకా దహనం చేసి రావణాసును వధించి విభీషణుకు పట్టము కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యం నిలుచున్నారు అని వారు విప్రులకు మరలా రామదేవ వ్రత విధానం అంతా కూడా చెప్పారట. 5 లక్షల వారములు 5 ఆదివారములు పూజ చేసుకుని ఆవు నేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా చేసి ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టమన్నారు. ఒక ఉండ రామదేవునికి పెట్టవలను, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదునకు, ఒక ఉండ ఇరుగు పొరుగు వారికి, ఒక ఉండ భార్య పిల్లలంతా కూడా తినవలను. ఆ విధంగా 5 లక్షల వారములు పూజ చేసుకోవాలి. ఈ విధంగా నిత్యము రామదేవునికి అది చెప్పుకుంటూ అష్ట ఐశ్వర్యంతో ఇష్ట సంపదలతో తొలుతూగుతున్నారట. అలాగని కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీ వెళ్ళాలనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకుంటున్నాను. కొంచెం ధనం మూట కట్టుకొని కాశీ కావుడు భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెని పిలిచి, అబ్బాయి అమ్మాయి, మీరు కథ మానకుండా శ్రద్ధగా చెప్పుకోండి అని నారాయణమ్మతోనూ నారాయణ భట్టుతోనూ నాగంభట్టుగా చెప్పారట. నాగంభట్టు కాశీ ప్రయాణమే వెళ్లారు. ఆ మన్నాడు కుమారుడు ఆయవారంకు వెళ్లి వచ్చి, అమ్మా రామదేవుని కథ చెప్తాను, వింటావా అమ్మా అని పిలిచాడట. నాయన, వంట వేళ ప్రొద్దున్నే దాసీది పాసీ పనికి వచ్చే వేళ అయింది. ఇప్పుడు కథ వినను, మళ్ళీ రాత్రి వేళ కథ చెప్తాను, వింటావా అమ్మా అని అడిగాడట. ఇప్పుడేం కథ నాయన, పడకల వేళ నిద్ర వేళ, ఇప్పుడు కూడా వినను అన్నదట. రామదేవుని కోపం వచ్చింది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. బిందెలు, చెంబులు, గిన్నెలు అన్ని దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళిపోతున్నాయట. పూర్వం నుండి ముష్టి ఎత్తుకునే రాగి చెంబు కూడా, చిల్లి రాగి చెంబు కూడా వెళ్ళిపోతున్నదట. అప్పుడు నారాయణం చూచి, అమ్మా అదేనా ఉంచమని కోరవే అమ్మా అని చెప్పారట. అదేనా ఉంచి రామదేవుడా అని తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయాట. వారి గూట్లో ఉన్న వెండి కంచం కూడా దొల్లిపోతుంది. అప్పుడు ఆ కంచం అంచు పట్టుకొని లాగిందట. అంచెల భాగం ఊడిపోయి మిగిలింది ప్రక్క ఇంటికి వెళ్లి వారింట్లో ఉన్న కంచం చూసి, ఈ కంచమంచు మాదే అన్నారట. మీ కంచమంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా, కాబట్టి ఆ కంచం మాదే అన్నారట. అలాగని కాదు, మా ఇంటిలో కూడా కంచమంచు ఉంది, పట్టుకొస్తాన్ని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచమంచు పట్టుకుని వెళ్లి 2 దగ్గర పెట్టి చూసిందట. అవి అతుక్కుపోయాట. అది చూసి అది మాదే అని వారు పుచ్చుకున్నారట. సిగ్గుపడింది. ఆమె ఇంటికి వచ్చినది. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా వాళ్ళు అన్నారు. అది మాదే అని చెప్పి వారు పుచ్చుకున్నారయ్యా అని చెప్పిందట. అప్పుడు కుమారుడు, అవును, రామదేవుడు కథ చెప్తానంటే విన్నన్నావు, అందుకే ఆయన కోపం వచ్చింది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. నేను కథ విన్నాను, కార్యం విన్ను అన్నావు, కాబట్టి ఆయన కోపం వచ్చింది. నీ చెల్లెలు మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని తల్లి ఆజ్ఞాపించిందట నారాయణ భట్టుకి. ఆమె ఆజ్ఞ ప్రకారం నారాయణ భట్టు ప్రయాణమయ్యారు. వారు ఊరి చివరికి వెళ్లేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరిగి ప్రయాణమై ధనం మూట కట్టుకుని వస్తున్నారట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరికి వచ్చినారు. అక్కడ ఒక కోనేరు కనిపించింది.
ఆ కోనేటిలో కాళ్ళు కడుక్కుంటుండగా ఎక్కడి నుండో ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ డబ్బు మూటను ఎత్తుకుని పోయిందట. అయ్యో అని నాగమ్మటి విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టును చూసి, అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగారట. ఏముంది నాన్నగారు, యథాప్రకారంగా ఏమీ లోటు లేదు. మీరు వెళ్ళింది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవుని కోపం వచ్చింది. ఎలా వచ్చిన ఈశ్వరు అలాగే వెళ్ళిపోయింది. చెంబు కూడా వెళ్ళిపోచుంటే అదే నుంచి రామదేవుడా అని తండ్రి ప్రార్థించగా ఆ చెంబు మాత్రం తప్ప మిగతా అన్ని వెళ్ళిపోయాయి. బూట్లో ఉన్న వెండి కంచం కూడా దొల్లిగిల్లి ఇరుగు పొరుగు వారికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె చూసి కంచం అంచు పట్టుకుని లాగా సగం అంచు మనకే సగం అంచు పొరుగు వారికి వెళ్ళిపోయింది. మన్నాడు ఉదయమే లేచి వారింటికి నిప్పు కొరకై వెళ్లి వారింట్లో కంచం అంచు చూసి కంచం అంచు మాదే అన్నదట అమ్మ. మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా అని వారు అడిగి, మేము మీ ఇంటికి వచ్చినామా మీరు మా ఇంటికి వచ్చినారా అని అన్నారట. అలా కాదు, మా ఇంట్లో ఉన్న కంచం అంచు పట్టుకొస్తాను తెచ్చి అమ్మ చూపించింది. రెండును దగ్గర పెట్టి చూడగానే అతుకొని పోయాయి. వారు దానిని మాదే అనిపించుకున్నారు. అమ్మా ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అమ్మా అని అడిగాను. నేను కథ వినను కార్యం వినను అన్నది. అందువల్ల రామదేవుని కోపం వచ్చింది నాన్నగారు. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. మీ చెల్లెలు మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని అమ్మ నాకు ఆజ్ఞాపించింది. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను నాన్నగారు. మరి మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని అడిగాను. సరే అలాగే చేయమని చెప్పి నాగంభట్టు గారు విచారిస్తూ ఇంటికి వెళ్ళిపోయారట. నారాయణ భట్టు నారాయణమ్మ వెంట పెట్టుకుని వెళుతున్నారు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణ కనిపించారు. ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెలు ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగారట. అసలు పెళ్లి వద్దు పేరంటం వద్దు. మరి కొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణ కనిపించారట. నారాయణ భట్ అతనితో, ఓ బ్రాహ్మణుడా, నా చెల్లెలు పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగారట. నాకు పెళ్లి వద్దు పేరంటం వద్దు, ఇది వరకు 2 భార్యలు ఉన్నారు అన్నారట. మళ్ళా వెళ్ళుచుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించిందిట. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చుని రామదేవుని కచ్చుకుంటున్నారట. ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చారు. పువ్వులు కోసుకుంటున్నారు. ఆయన చూచి, ఓ బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెలు ఇచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటారయ్యా అని అడిగారట. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ నాకు గురువుగారు ఉన్నారు. వారి ఆజ్ఞ ప్రకారమే నేను చేసుకుంటాను సుమా అన్నారు. మీ గురువుగారు ఎక్కడున్నారని నారాయణ భట్ అడిగారట. పలానా తోటలో ఉన్నారని చెప్పారు. వెంటనే నారాయణ భట్ గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యుల్ని నా చెల్లెలు ఇచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారా అని అడిగారు. అంత గురువుగారు బ్రహ్మచారి గృహస్థునిగా చేస్తానంటే వద్దంటారా అని వాడి దగ్గర చింతాకాంత బంగారం లేదే, గోపాదమంత భూమి కూడా లేదే, మీకు ఇష్టమైతే చెయ్యండి అని ఆజ్ఞాపించారట గురువుగారు. అప్పుడు నారాయణ భట్ గురువుకి నమస్కరించి అలా ఎక్కడికో వెళ్ళి 4 రాత్రులు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబరాలు పోసి పెళ్లి చేశారట. దెబ్బతీయగా నారాయణమ్మనిచ్చి పెళ్లి చేశారట. వారు అక్కడనే కూర్చుని కథ చెప్పుకుంటున్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చాడు. 4 ఎకరముల భూమి దారపోస్తాను పుచ్చుకోవాల్సిందని చెప్పగా అప్పుడు వారు, మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, కథ అయిన పిమ్మట పుచ్చుకుంటాం అని చెప్పారట. మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగి చెంబుతో నీరు పోసి, పలానా తోటల ఆస్తి ఉంది అనుభవించండి అని 4 ఎకరాల భూమి వారు దారపోశారట. ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళారు. ఆ 4 ఎకరముల భూమి అనుభవించుతూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి కొంత ధనం పుణ్య దంపతులు దారపోయాలని చూస్తున్నారట. ఎక్కడ వెతికినా దొరకలేదు. ఆ రాత్రి రామదేవుడు రాజు కళ్ళలో కనిపించి, పలానా తోటలో పుణ్య దంపతులున్నారు, వారిని తీసుకువచ్చి దారపోయాడని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మన్నాడు ఉదయమే లేచి 16 మంది బోయిల్ని పల్లకీని పంపించారు రాజుగారు. వారు అక్కడికి వెళ్లి, ఏమండోయ్, మా దేశపు రాజుగారు ఒక గృహాన్ని కొంత ధనాన్ని మీ ఇద్దరికి దారపోస్తారట. మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మన్నారు, కానీ రావాల్సిందన్నారు. మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి, తర్వాత వెడదాం అని వారు అనగా, బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్య దంపతులు తీసుకుని వెళ్లి రాజుగారికి అప్పగించారు. రాజు సంతోషంతో ఆ గృహాన్ని ధనాన్ని వారికి దారపోసి వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణ భట్టు నారాయణమ్మ భర్త అక్కడ కూర్చుని ఆ గృహాన్ని 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ అక్కడ కథ చెప్పుకుంటున్నారట. రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఇలా ఉంటాను కాబట్టి నేను వెళ్ళి రామదేవుని తీసుకుని వస్తాను, నీవు నీ భర్త కథ మారకుండా చెప్పుకోండి అని వారికి ఆజ్ఞాపించారట. అలా చెప్పేసి నారాయణ భట్టు ప్రయాణమే వెళ్ళారట. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం కనిపించింది. ఆ గ్రామంలో గొల్లవాని చూచి, గొల్లా, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటయ్యా అని అడిగారు. ఏముంది నాయనా, నేను పుట్టుకతోనే అందడను, వాళ్ళు ఒడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమన్నారు, కర్ర పుచ్చుకొని కూర్చున్నాను, నా అవస్థ ఇలా ఉంది నాయనా అన్నారట. నారాయణ భట్టు కథ చెప్తాను వింటావా అని అడిగారు. గొల్ల అలాగే వింటాను చెప్పమన్నారు.
అప్పుడు నారాయణ భట్టు రామదేవుడు కదా వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవాని కొంచెం కళ్ళు కనిపించాయట. ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉందే, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఏ దైవానువో ఏ దేవుడు మీరు చెప్పవలసింది మహానుభావా అని అడిగారట. ఇది రామదేవుని కథ మహత్యం. 5 లక్షవారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టవలను. 5 ఆదివారం కూడా పూజ చేసుకోవాలను. ప్రసాదం 5 వంటలు చేసి రామదేవుని ముత్తైదులకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యా పిల్లలు తినవలను అని వెళ్ళిపోయారట. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి రాజు విచారిస్తూ కూర్చున్నాడు. ఆ రాజును చూచి ఏమి రాజా ఇలా విచారిస్తున్నారు అని అడిగారట. నాయనా, నా భార్య బిడ్డలు నా రాజ్యము పరాయి రాజు తీసుకున్నారు, నా అవస్థ ఇలా ఉన్నది నాయనా అని చెప్పారట. సరే, నేను ఒక కథ చెప్తాను, వింటారా మీరు అని అడిగారట నారాయణ భట్టు. అలాగే వింటాను మహానుభావ, చెప్పవలసింది అని అడిగారట. నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించారట. ఆ రాజుగారు పరారైన భార్య బిడ్డలు పరాయి రాజు తీసుకున్న రాజ్యం తిరిగి ప్రాప్తించింది. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టు చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అని అన్నారట. ఇది రామదేవుని కథ మహత్యం. మీరు 5 లక్షవారములు 5 ఆదివారాలు పూజ చేసుకొని వ్రత విధానం అంతా చేసుకొని చక్కగా ఆయురారోగ్యాలతో సంతోషాలతో తులతోగండి అని చెప్పారట. మళ్ళా కొంత దూరం వెళ్ళగా ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుంది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగారట. అప్పుడు ఆమె, ఏముంది నాయన, చిన్నతనంలోనే పెళ్ళయింది, నా భర్త దేశాంతరం వెళ్ళినారు, నా తల్లి తండ్రి అత్తమామలు కొన్నాళ్ళు చూచి ఎన్నాళ్ళు నేను ఇలాగ చూస్తాను అని వదిలేశారు, కాబట్టి నా అవస్థ ఇలా ఉంది నాయనా అని చెప్పినారు. అప్పుడు నేను ఒక కథ చెప్తాను, వింటావా నాయనా అని అడిగారు. అలాగే వింటాను నాయనా అని చెప్పమంది. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చారు. తల్లి తండ్రి అత్తమామలు వచ్చినారు. ఆమె సంతోషించింది. నారాయణ భట్టుని చూచి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానో చెప్పండి, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అని అన్నారట. ఇదంతా కూడా రామదేవుని వ్రతకథ మహత్యం అమ్మా. 5 లక్షవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేసుకోండి, శ్రద్ధగా చేసుకోండి అని చెప్పి వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం కనిపించిందట. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మా పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని అడిగారు. మా ఇంటిలో మడి ఆచారం కనుక కుదరదు, ఇల్లు లేదు వాకిలి లేదు, వెళ్ళిపోండి అన్నది ఆమె. అప్పుడు ఆయన బట్టి కోనేరైనా చూపించి తల్లి అని అడిగారట. తూర్పుది ఈశాన్యముడిగా కోనేరున్నది, వెళ్ళమని చెప్పిందట. స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాల అరుగు మీదకి వచ్చి తూర్పుది ఈశాన్యములో ఒక పుచ్చుపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదం 5 ఉండలుగా చేసి రామదేవునికి నైవేద్యం పెట్టారట. కథ చదువుకుంటున్నారు. ఇంతలో ఆమె యువతలకు వచ్చింది. చూడగా నారాయణ భట్టు ఆమెకు తాంబూలాలు దక్షిణ ప్రసాదాలు ఇచ్చినారు. ఆమె లోనికి పుచ్చుకొని లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ భట్టు కథ చదువుకొని అక్షంతలు ఎత్తి మీద వేసుకొని ఇంటి మీద వేసుకొని వెళ్ళిపోయారు. అతను అలాగని వెళ్ళగానే ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయిందట. అప్పుడు యాయవారంకు వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు తెలుసుకోలేరని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉన్నదట. ఇంతలో ఆమె భర్త ఒడ్లు మూట్లు వేసుకొని ఇల్లు కానక కంగారు పడి అక్కడ నిలబడి ఉంది. ఆమె చూచి, ఇల్లు ఇదే, ఇలా రండి అన్నదట. ఆమె, ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పారట. ఇది మన ఇల్లే, ఇలా ఎందుకైతే చెబుతాను వినండి. ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చారు, పూజ చేసుకుంటా అన్నారు, ఇల్లు ఇవ్వమన్నారు. నేను మా ఇంట్లో మడి ఆచారం ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పాను. అప్పుడు అతను ఒక కోనేరైనా చూపించమన్నారు. అప్పుడు నేను తూర్పు దిశ ఈశాన్యములుగా కోనేరు ఉందని చెప్పాను. అతను కోనేరు దగ్గరకు వెళ్లి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకి వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యములుగా పెట్టి అది రామదేవుని పటం పెట్టి పూజ చేసుకున్నారు. ఆవు పాలు గోధుమ నూక పంచదార కలిపి ప్రసాదం 5 ఉండలుగా చేసి రామదేవుని నైవేద్యం పెట్టి కథ చెప్పుకున్నారు. నేను బయటకు వచ్చేసరికి దక్షిణ తాంబూలాలు ప్రసాదాలు నాకు ఇచ్చారు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతను కొన్ని అక్షంతలు ఎత్తి మీద వేసుకొని మరికొన్ని అక్షంతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారిపోయింది. ఇదంతా ప్రసాద మహత్యం అని చెప్పింది. ఆయన పూజ చేసుకుంటారంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, అతను ఏ దిశగా వెళ్లారో చెప్పమన్నారు. ఈశాన్యములుగా వెళ్లారని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టు వెదుగుచూ బయలుదేరారు. కొంత దూరం వెళ్లేసరికి నారాయణ భట్టు ఓ బ్రాహ్మణుడు కనిపించారు. బ్రాహ్మణుడు, ఏముండో మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సిన సుమా, మీరు పూజ చేసుకుంటారంటే మా ఇల్లాలు ఇవ్వనన్నదట. కాబట్టి మా తప్పు క్షమించి మీరు మా ఇంటికి రావాల్సింది అని ప్రార్థించారట. అప్పుడు బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మీ ఇంటికి పూజ చేసుకుంటారంటే మీ వాళ్ళు ఇవ్వనన్నారు కాబట్టి ఇవ్వనన్నారని ఏమి నేను అనుకోలేదు. ఇదంతా కూడా నాదే తప్పు.
నేను క్షమించి మా ఇంటికి రావాల్సిందని వారు అడిగారట. కానీ ఇది ఏ దైవానో చెప్పడానికి పూజ చేసుకుంటానని అన్నారట. మీ ఇల్లు కాబట్టి మీరు ఇల్లు ఇవ్వనన్నారు. మీ తప్పేమీ లేదు, అడగడం నాదే తప్పు అని క్షమించమని నేను మీ ఇంటికి ఇప్పుడు రాను. రామదేవుని వెతుకుతూ వెలుచున్నాను. నేను ఏ దేవుడిని కాను సుమా, ఇదంతా రామదేవుని కథ మహత్యం. నీవు ఇంటికి వెళ్ళి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసుకోండి, కృత విధానం అంతా చెప్పుకోండి. రామదేవుని వెతుకుని వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అన్నారట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని వారు శ్రద్ధగా రామదేవుని వ్రతం అంతా చేసుకుంటూ కథ చదువుకొని వ్రతం చేసుకుని అష్టైశ్వర్యములతో ఇష్ట సంపదలతో తూగుతున్నారట. నారాయణమూర్తి ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రమ్మట అరణ్యాలమ్మట పడి వెళుచుంటే కొంత దూరం వెళ్లేసరికి నారాయణమూర్తి మూర్ఛల్ని ముఖం తిరిగిపోయారట. అప్పుడు రామదేవునికి దయ కలిగింది. ముసల బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవ చేసి మంచినీళ్ళు ఇచ్చి భోజనం చేదు గాని మా ఇంటికి రమ్మని చెప్పారట. నేను భోజనము మాత్రం చేయను. నేను రామదేవుని వెతుకుడుకు వెళుచున్నాను. ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తా అన్నారట. తూర్పుకి ఈశాన్యముగా కోనేరు ఉంది, వెళ్ళమన్నారట. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్లి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి కంచాలు, వెండి పీటలు, బమిడి కంచాలు కనిపించాయట. అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంట్లో భోజనం చేయదు కానీ రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుచూ వెళుచున్నాను అన్నారట. సరే, రామదేవుని అని చెప్పగా అయితే నేనే రామదేవుడిని అని చెప్పారట. అయితే మీరు రామదేవుడు కావచ్చిన మహానుభావ, నాకు మీ దర్శనం కావాల్సమా అని చెప్పారట. అప్పుడు అక్షరం తీసుకో. అప్పుడు పులి చర్మముతో రుద్రాక్షలతో విభూతి రేఖలతో నడుమ నాగామణితో శిరసున గంగతో ప్రక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రంతో నందివాహనుడని ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యారట. అప్పుడు నారాయణ భట్టు వారు ఇట్లా స్తోత్రం చేశారు. ఈశ్వరుని స్తుతి. వందే శంభుముమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం ముగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంకన వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం అని పార్వతీ పరమేశ్వరుడు స్తుతి చేశారట. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారట. వారికి దర్శనంతో వారిని దర్శనం చేసుకున్నారట. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరుకున్నారట. అప్పుడు విష్ణుమూర్తి కూడా ప్రత్యక్షమయ్యారు. వక్షస్థలమున వనమూలికలతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖ చక్ర గదాధారుడై నెమలి పింఛమును ధరించి ప్రత్యక్షమయ్యారట. నారాయణ భట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రం చేశారట. శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవైహారం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేసి లక్ష్మి విష్ణుమూర్తులు కూడా దర్శనం చేసుకున్నారట వారు. అలాగే నాకు రామదేవుడు సీతారామదేవుడు కూడా ప్రత్యక్షం కావాలని కోరుకున్నారట. అప్పుడు అలాగా హనుమ సీత లక్ష్మణ భర్త శత్రుఘ్నులు కూడా ఆంజనేయ స్వామి వారి సబరవారి సైతంగా రామచంద్ర ప్రభు ప్రత్యక్షమయ్యారట. ఎలాగా వారిని కూడా ఇలా స్తుతి చేసుకున్నారట స్తోత్రంతో. శ్రీమద్దివ్య మునీంద్ర చిత్త నిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవ బాష్పయోధి శశినం ధరాశే శ్రీ జ్ఞానం చిన్మయం నిత్యం నీరజ నీలకాయ మమలం నిర్వాణ సంధాయకం శాంతం సత్యమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ వారి స్వపరవారి సైతంగా రామచంద్ర ప్రభు దర్శనం ఇచ్చారట నారాయణ భట్టుకు. ఇప్పుడు వారిని కూడా దర్శనం చేసుకున్నారట. అలాగే ఇప్పుడైనా మేము నీకు దర్శనం ఇచ్చాం కదా, ఇప్పుడైనా భోజనం చేస్తావా అని రామచంద్ర ప్రభు అడిగారట నారాయణ భట్టును. అలాగే చేస్తాను కానీ మహానుభావ భోజనం చేసిన తర్వాత మీరు నాతో రావాల్సిన సుమా అని వేడుకున్నారట. అలాగే చేస్తాను అని అభయహస్తం ఇచ్చారట. రామదేవుడు నారాయణ భట్టుతో అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చారు. అప్పుడు సీతామహాతల్లి 4 కూరలు నవకాయ పిండి వంటలతో పంచభక్ష పరమాణాలు వండి వెండి కంచాలు బమిడి పీటలు వేసి వారి బంధుకోటి సఫరవారి సైతంగా రామదేవుని సఫరవారి సైతంగా పరివార సైతంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించారట. అందరూ కూడా భోజనం చేశారు. కర్పూర తాంబూలాలు వేసుకున్నారు. తర్వాత నాతో రావాల్సింది మహానుభావ మీరు అని వేడుకున్నారు. అప్పుడు నారాయణ భట్టు ముందు రామదేవుడు వెనుక బయలుదేరి వెళుచున్నారు. అలా కొంత దూరం వెళ్లేసరికి నారాయణ భట్టు వెనుక తిరిగి చూశారట.
అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయారు. అప్పుడు రామదేవునికి దయ కలిగింది. ఒక ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచారు. ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏమీ ఇలాగని పడిపోయావు అని అడిగారట. దేవా, మీ మహిమలు బ్రహ్మాది దేవతలు, యోగేశ్వర్లు, మునీశ్వర్లు, తపస్వాలు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకొని నేనెంతటి వాడనయ్యా, నా తప్పులు క్షమించి నాతో రావాల్సిన సుమా అని రామదేవునికి నారాయణ భట్టు ప్రార్థించారట. అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను అని, నీ వచ్చినప్పుడు ఎవరింట్లోకి వెళ్ళినావో వారింట్లకు నన్ను కూడా నీ భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళవయ్యా. నారాయణ భట్టు రామదేవుడు తన భుజాల మీద ఎక్కించుకొని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలు ఇంటికి వచ్చారు. అతడు ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటున్నారు. వారి భక్తికి మెచ్చుకొని వారికి అష్టైశ్వర్యములు ఇష్ట సంపదలు ఇచ్చి వారిని ఆశీర్వదించారట. ఈ విధంగా ఆ స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవారింటికి వచ్చిన వారందరూ రామదేవం కథ చెప్పుకుంటున్నారు. విన్న వారందరికీ కూడా పూజ చేసుకున్న, వ్రతం చేసుకున్న వారందరికీ కూడా అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి వారందరినీ రక్షించినారట రామచంద్ర ప్రభు. అటు పెమ్మట తన చెల్లెలు ఇంటికి వచ్చారు. అక్కడ వారు రామదేవం కథ చెప్పుకుంటున్నారు. వారికి అష్టైశ్వర్యములు, సిరి సంపదలు ఇచ్చి వారికి కూడా ఆయురారోగ్యములు ఇచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కుంటూ నీళ్లు ఇచ్చి దాహానం మజ్జిగిచ్చి మర్యాద చేస్తుందట. ఇప్పుడు నేను రామదేవం తీసుకువచ్చున్నాను, నీవు నీ భర్త మా ఇంటికి రండి, మనందరం కూడా పూజ చేసుకుందాం అని నారాయణ భట్టును చెప్పినారు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు, రామదేవుని సహా వారంతా బయలుదేరి వారి గ్రామం పొలిమేళ్ళకి వచ్చేసరికి గ్రామంలోని వారందరూ కొందరు చూసి తల్లిదండ్రులతో, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకా ఎవరెవరో వస్తున్నారయ్యా, నాగంభట్టు వద్దకు వెళ్ళి చెప్పినారట. అప్పుడు వారు తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమార్తెని కౌలించుకోబోయారట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవం తీసుకుని వచ్చున్నాను. మీరు ఇంటికి వెళ్ళి 4 మూలలో దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటగా పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు తీసి ఈశాన్యములుగా ఉంచి రామదేవుని పటం పెట్టి గోధుమ నూక, పంచదార, ఆవుపాలు కలిపి ప్రసాదం 5 ఉండలుగా చేసి పూజకు అన్ని సిద్ధం చేసి నాకు కబురు చేయండి అని చెప్పారట. అప్పుడు రామదేవుని తీసుకుని వచ్చేదని చెప్పారు. వారు సంతోషంతో అతను చెప్పిన ప్రకారం పూజకు అన్నిటిని సిద్ధం చేసి ఆయన రమ్మని పిలిచారట. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజంపై ఎక్కించుకొని ఆ గ్రామం 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి ఆ రామదేవునితో, తండ్రి మా ఇంట్లో మీరు కుడిపాదం పెట్టవలసిన సుమా అని వేడుకున్నారట. అప్పుడు రామదేవుడు వారింట్లో కుడిపాదం పెట్టేసరికి ఆ ఇల్లు పెద్ద ఇంద్రభవనంగా మారిపోయిందట. అప్పుడు నారాయణ భట్టు రామదేవునికి, నేను అమాయకుడిని, అపరాధిని కాబట్టి నాకున్న ఈ పుచ్చిపేటయే సింహాసనం అనుకుని దయవుంచి తమరు కూర్చుండవలసిందని వినయంగా ప్రార్థించారట. ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మనులు, ముత్యాలు, మాణిక్యాలతో బంగారు సింహాసనంగా మారిపోయిందట. అందు సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదులు, ఆంజనేయ వారి సపరవార సైతంగా అందులో ప్రత్యక్షమయ్యారట. శ్రీరామచంద్రమూర్తి అందులో ఆసీనులై కూర్చున్నారట. ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుంటామనేసరికి అంతలో ఎక్కడి నుంచి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చారు. ఏమండో నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటారా అని అడిగారట. నాగంభట్టు గారు, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దాము అన్నారట. నాగంభట్టు గారు పాగల పందెలు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబరాలు పోసి నారాయణ భట్టుకి 70 యాగాలు పెళ్లి చేశారట. నారాయణ భట్టు భార్య, నారాయణ భట్టు, నారాయణమ్మ, ఆమె భర్త వారంతా రామదేవ వ్రతం చేసుకుని ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదం చేసి ఆవు నెత్తితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్యములకు ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి వచ్చి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు ఇచ్చి సిరి సంపదలు ఎడబాయకుండా ఇచ్చి రక్షించినారట రామచంద్ర ప్రభు. ఈ నోము ప్రపంచమంతా నోచినారు. వారందరూ కూడా అష్టైశ్వర్యవంతులై సుఖంగా ఉన్నారు. ఈ కథ విన్నవారు చక్కగా ఈ కథ వ్రత మహత్యం కూడా చేసుకుని వారి యొక్క ఆశీర్వాదాలు పొందుతూ వారి యొక్క సిరి సంపదలు, ఆయురారోగ్యాలు ఇస్తారు. అవన్నీ కూడా మనం తప్పకుండా తీసుకోవాలి. మన అందరూ కూడా ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధన సంపదలతో తులుతూగాలని కోరి ప్రార్థిస్తున్నాను రామచంద్ర ప్రభుని. కథ సమాప్తం.
ఓ రామదేవ రావా జయ మంగళంబుగనుమా ఓ రామదేవ రావా భానుకులంబున నీవు దశరథునకు జన్మించితివి ముగ్గురు తల్లుల ముద్దు కుమార ఓ రామదేవ రావా జయ మంగళంబుగనుమా ఓ రామదేవ రావా నీలామేఘ శ్యామా నీరాజన మీద నీకు శంకు చక్రధారి శరణంటిని రామదేవా ఓ రామదేవ రావా జయ మంగళంబుగనుమా ఓ రామదేవ రావా ఆది దేవయ్యా వైకుంఠవాస నీవు భక్తుల కోరి శరణు చొచ్చితి ఓ రామదేవ రావా జయ మంగళంబుగనుమా ఓ రామదేవ రావా